బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ గూండాలు దౌర్జన్యం సృష్టించారు. బ్రహ్మసముద్రం వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి వాహనంపై రాళ్లతో దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ నేత బొలెరో వాహనం అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మెలాకాల్మూర్ నుంచి స్వగ్రామం వెళ్తుండగా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ గూండాలు దౌర్జన్యం సృష్టించారు. బ్రహ్మసముద్రం వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి వాహనంపై రాళ్లతో దాడి చేసిన దృశ్యాలు కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నేత బొలెరో వాహనం అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మెలాకాల్మూర్ నుంచి స్వగ్రామం వెళ్తుండగా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి వాహనంపై టీడీపీ గూండాలు దాడి చేసినట్లుగా మనకు విజువల్స్ లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కవిత, ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల హింసా రాజకీయాలు రోజు రోజుకు తీవ్రతరమవుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నేతల దౌర్జన్యం, అదేవిధంగా దాడి పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతుంది. ఎందుకంటే బ్రహ్మసముద్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ మండల కన్వీనర్ గా వ్యవహరిస్తున్నటువంటి చంద్రశేఖర్ వాహనంపై ఒక్కసారిగా ఆ టీడీపీ నేతలు కార్యకర్తలు రాళ్లతో దాడికి పాల్పడడం ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలోని మొలకాల్మూరులో ఒక కోర్టు పనిని ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్నటువంటి బొలెరో వాహనంపై టీడీపీ నేతలు కార్యకర్తలు ఒకసారిగా రాళ్లతో దాడికి పాల్పడి ఈ ఘటనలో ఆ వెహికల్ సంబంధించిన అద్దాలు పూర్తి స్థాయిలో ధ్వంసమయ్యాయి. అయితే టీడీపీ నేతల కుట్రను ఒకసారిగా గమనించి అప్రమత్తమై వెహికల్ ఆపుకోకుండా నేరుగా ముందుకు వెళ్లడంతో తొలి ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఖచ్చితంగా ఇది హత్యకు ప్రయత్నించాలని చాలా స్పష్టంగా చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు కూడా అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి కళ్యాణదుర్గం పోలీసులను ఆశ్రయించారు. టీడీపీ నేతల దాడి చేసిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా హత్యకు కుట్ర పన్నారా లేకుంటే ఇతర ఏదైనా స్కెచ్ వేద్దాం దానిపైన పూర్తి స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతాయి. ఈ నేపథ్యంలోనే ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ చేపట్టాలని చంద్రశేఖర్ ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వెహికల్లో మొత్తం ముగ్గురున్నారు. ముగ్గురు కూడా త్రుటిలో తప్పించుకున్నట్లు సమాచారం అందుతోంది. కవిత. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.